What is your life lesson or takeaway from these 9 months in space? Well, in answer to your question, I can tell you honestly, my feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that. I understand that He's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be not so good, but it's all working out for His good for those that will believe, and that's the answer. So, thanks for asking. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములకు చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను
ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టునూ మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా
ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినని. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికినే తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించింది. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు
తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. గమనించండి, జీవ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచడానికి వినియోగిస్తారు. జీవ వృక్షము యొక్క ఫలములు జయించినటువంటి వారు భుజించడానికి ఇవ్వబడతాయి. అయితే ఆ యొక్క జీవ వృక్షమునకు హక్కు ఎవరికంటే, ఎవరైతే తమ వస్త్రములను ఉదుకుకొన్నారో వారికి మాత్రమే. మానవుడు పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులతో ఆయన వస్త్రములను చేసుకున్నాడు. అయితే దేవుడు ఆ యొక్క దీన స్థితిని చూచాడు. ఎందుకంటే ఆకులు ఎండిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, వాటిని కడుక్కునేటువంటి పరిస్థితి లే. అందుకోసమని దేవుడు ఏం చేశాడంటే, ఆయన జంతువును బలిగా అర్పించి మనిషి యొక్క పాపానికి అవసరమైనటువంటి ప్రాయశ్చిత్తమును జంతువు రక్తము ద్వారా కలుగజేసి ఆ యొక్క జంతువు యొక్క చర్మముతో ఆయన మనిషికి వస్త్రములను చేశాడు. అది భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మనిషి ఆత్మకు రక్షణ లేని స్థితిలో మనిషి ఉన్నప్పుడు దేవుడు యేసు క్రీస్తును పంపించి మనిషి ఆకులతోనో లేకపోతే పేపర్తోనో తన యొక్క ఆత్మను కప్పుకోవడానికి, తాను చేసినటువంటి తప్పును దోషమును దేవునికి కనబడకుండా మరుగు చేసుకున్నటకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు క్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయననే బలిగా అర్పించి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనిషి యొక్క ఆత్మకు రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలో సృష్టి ఆరంభములో ఉదుకు కొనగలిగినటువంటి చర్మపు చొక్కాయలను దేవుడు చేయించి మానవునికి తొలగించాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన బలిగా అర్పించబడుట ద్వారా మన యొక్క ఆత్మకు ఉదుకు కొనగలిగినటువంటి రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. ఎందుకు ఈ యొక్క వస్త్రములను ఉదుకుకోవాలంటే, మనం ఈ లోకంలో ఉన్నాము గనుక మన యొక్క ఆత్మకు శరీరమునకు కల్మషము అంటుతూ ఉంటుంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభుని ఏదో వన్ టైం నమ్మి వదిలిపెట్టడం కాదు. యేసు ప్రభుని నమ్మిన వారు ప్రతిరోజు మనం ఏ విధంగా మన భౌతిక శరీరానికి స్నానం చేస్తూ ఉంటామో, మన బట్టలను ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు ఉతికి ఆరేసి మనము వేసుకుంటూ ఉంటామో, ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మన రక్షణ వస్త్రమును దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ అన్నటువంటి ఆ యొక్క జీవ జల సహాయముతో ఉదుకుకొని తెలుపు చేసుకోవాలి. ఆ విధంగా తమ వస్త్రములను ఉదుకుకొనినటువంటి వారే అర్హులు, యోగ్యులు. దాని తర్వాత దాన్ని చదువుదాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చెప్పబడినటువంటి ఏ వ్యక్తిగా అయినా నీవు ఉంటే, అక్కడ చెప్పబడినటువంటి లక్షణములు ఏవైనా నీలో ఉంటే నీవు లోపలికి వచ్చేటువంటి అవకాశము లేనే లేదు. అందుకే దేవుడు ఈ సంగతులకు ముద్ర వేయొద్దు యోహాను, వీటిని స్పష్టంగా రాయి. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది, అయ్యో ప్రభువా మాకు తెలియదే, మేము ఇలా ఉంటే లోపలికి రాలేమని మాకు తెలియదే అని కారణాలు చెప్పే అవకాశం లేదు. 16వ వచనాన్ని చదువుదాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును
ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఇవి ఎవరో చెప్పారని మీరు అనుకోవద్దు. నేనే, యేసు ప్రభువునైనటువంటి నేనే, దావీదు వేరు చిగురు. అది యేసు ప్రభువు మనుష్య కుమారునికి సాదృశ్యంగా చెప్పబడింది. వేకువ చుక్క అన్నటువంటిది దేవుని కుమారునికి సాదృశ్యంగా చెప్పబడింది. యేసు ప్రభువు 100% ఆయన దేవుని కుమారుడు, 100% ఆయన మనుష్య కుమారుడు. అందుకే సువార్తలలో కొన్ని సందర్భాలలో ఆయన మనుష్య కుమారునిగా చెప్పబడ్డాడు, ఇంకొన్ని సందర్భాలలో ఆయన దేవుని కుమారునిగా చెప్పబడ్డాడు. ఆ దైవ కుమారుడే, ఆ మనుష్య కుమారుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా 100% అక్యురేట్గా ఉన్నాయి. మీరు సందేహపడవలసినటువంటి అవసరం లేదు. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని, ఇది గమనించండి, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ జీవజలమును దేవుడు మనుషులకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క జీవజలం అంటే, ఎవరికి ఈ యొక్క జీవజలం అంటే, దప్పికొనినటువంటి వారికి. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన దీన్ని గురించి మరింత వివరంగా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు బిగ్గరగా చెప్తూ ఉన్నారు, ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు రావలెను, నేను వానికి జీవ జలము అన్నటువంటి దానిని ఇస్తాను. ఏంటిది ఆ జీవజలం అంటే? యేసు ప్రభువుల వారు అక్కడ అంటూ ఉన్నారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అన్నటువంటి జీవజలము మనకు అవసరం మన ఆత్మీయ జీవితంలో. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు నీకు దప్పిక ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించలేవు. ఎవడైతే ఆత్మీయ జీవితంలో ఫలించాలని ఆశ కలిగి ఉంటారో, దప్పిక కలిగి ఉంటారో, వారు నా యొద్దకు రండి, నేను వారికి జీవజలముని ఇస్తాను. ఆ జీవజలం ఏం చేస్తుందంటే మీ యొక్క హృదయమును తడుపుతుంది. ఫలించలేని స్థితి నుండి అది నిన్ను బాగు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే కేవలము ఆత్మ సంబంధమైనటువంటి వరముల కొరకు మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించడానికి కూడా పంపబడ్డాడు. కాబట్టి మనము ఆశ కలిగి, ప్రభువా నీ ఆత్మను నాకేవు, నీ ఆత్మను కుమ్మరించు, జీవజలము నాకు కావాలి అని ప్రార్థన చేస్తే ఇష్టపడినటువంటి వారందరికీ ఆయన కొలతలేని ఆత్మను ఇస్తాడు. అందుకే యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని మీరు అనుకుంటూ ఉన్నారే, అయితే మీరొకవేళ నన్ను ఆత్మను, పరిశుద్ధాత్మను అడిగితే నేను నిశ్చయముగా అనుగ్రహిస్తాను కదా. ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో? పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆయన వాక్యమును గైకొనేటట్లు చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎందుకు పంపబడిందంటే పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నిన్ను నడిపించడానికి. సత్యం అనగా దేవుని వాక్యం. వాక్యములోనికి నడిపించి వాక్యమును గైకొనే విధంగా చేయడమే పరిశుద్ధాత్మ యొక్క పని. కాబట్టి మనము ఏమి చేయకూడదంటే 18-19 వచనాలు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా,
ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం అర్థం చేసుకోవడానికి ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఈ గ్రంథములోని వాక్యములలో దేన్ని కూడా మీరు తీసివేయకూడదు, దేన్ని కూడా కలపకూడదు. ఒకవేళ మీరు ఏదైనా కలిపితే ఈ యొక్క గ్రంథములో చెప్పబడినటువంటి తెగుళ్ళన్నీ కూడా మీకు సంభవిస్తాయి. ఆషామాష కాదు, ఈ గ్రంథాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా చదవాలి. ఒకవేళ మీరు ఇందులో వేటినైనా తీసేశారనుకోండి, మీకు నచ్చినవే మీరు వాగ్దానాలు తీసుకొని ఆజ్ఞలను తీసేశారనుకోండి, అలాంటి వారికి నూతన యెరూషలేములో వారికి చోటు లేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 20-21 వచనములు చదువుకుందాము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. చెప్తామా అందరము? ప్రభువైన యేసు రమ్ము. ఆయన త్వరలో రానై ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈ వాక్యంలో చెప్పబడినటువంటిది ప్రతిదీ కూడా భూమి ఆకాశములు గతించిపోయినా ఈ దేవుని వాక్యము గతించిపోదు. ఇందులో రాయబడినటువంటి ప్రతి అక్షరము అక్షరాల నెరవేర్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రతిరోజు నీవు నిద్ర లేచిన వెంటనే ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పే స్థితిలోనే ఉండాలి. నిద్ర పోవుటకు ముందు నీవు మాట చెప్పాలి, ప్రభు అయిన యేసు రమ్ము అంటే ఆయన ఏ క్షణంలో వచ్చినా నీవు జయించేటువంటి స్థితిని, ఫలించేటువంటి స్థితిని కలిగి ఉండాలి. అందుకే ఆయన జీవజలమైన పరిశుద్ధాత్మను, జీవవృక్షమైనటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈ భూమి మీదనే మనకు అనుగ్రహించాడు. ప్రతిరోజు తిందామా ఆ జీవ వృక్షాన్ని, ప్రతిరోజు త్రాగుదామా ఆ జీవజలమును. ప్రభు అట్టి కృపను దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మీరు వస్తారని మీరే సాక్ష్యం ఇచ్చారు, మీరే మీ దూతను పంపారు. ఆయన మీరే జరగబోయేటువంటి సంగతులకు ముద్ర వేయకుండా మీ దాసులమైనటువంటి మాకు అన్నీ కూడా తెలియజేశారు ప్రభా. కనుక నాయన, మేము వెలుపల ఉండకుండా ప్రభా, మేము జీవ వృక్షమునకు హక్కు కలిగినటువంటి వారమై, జయించిన వారమై, ఫలించిన వారమై ప్రభా, గుమ్మముల గుండా ఆ నూతనమైనటువంటి యెరూషలేములో ప్రవేశించినటువంటి వారమై నాయనా, మీ ముఖ దర్శనమును చేస్తూ యుగ యుగములో రాజ్యము చేసేటువంటి కృపను మేము పొందున్నట్లుగా ప్రతిరోజు ఈ జీవ వృక్షమైనటువంటి మీ వాక్యమును భుజిస్తూ జీవజలమైనటువంటి మీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి కృపను అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.